ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ భారత జట్టు అలాగే శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ ఫైనల్లో దుమ్ము రేపేశాడు. 29 బంతుల్లో 96 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ కూడా తన దూకుడేంటి, తనేంటి అనేది మరొకసారి నిరూపించాడు. నిజానికి శ్రీలంక జట్టు ఆటగాళ్ళు ఫైనల్స్ కి ముందు మ్యాచ్ లో చాలా ఓవర్ చేశారు. వైభవ్ సూర్యవంశీ తన ఆట తను ఆడుకుంటూ అక్కడ ఎంపైర్ తో మాట్లాడుతుంటే, ఇంటికెళ్ళి ఆడుకో, ఇక నువ్వు ఓడిపోయినట్టే అంటూ చాలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. అప్పటికి ఓర్పు సహనంతోనే ఉన్నాడు, కానీ 15 ఏళ్ల పిల్లోడిని రెచ్చగొట్టి చాలా నీచమైన బుద్ధిని చూపించారు. దాంతో ఒక్కసారిగా అక్కడ రచ్చరచ్చ అయిపోయింది. వైభవ్ సూర్యవంశీ వాళ్ళని ఖండించే ప్రయత్నం చేశాడు, కానీ ఇక తను ఒకటే అనుకున్నాడు, ఖచ్చితంగా నేను సమాధానం నా బ్యాట్తో చెప్పాలి అనుకున్నాడు. చెప్పాడు. అదే విషయాన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తర్వాత కూడా నా మనసులో ఉండిపోయిన ఆ బాధను తీర్చుకోవాలి అంటే కరెక్ట్ టైం ఇదే అని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇది పక్కన పెట్టేస్తే, ఇక ఈ రోజున కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక శ్రీలంక జట్టు కెప్టెన్ అయిన సహనా ఇక వైభవ్ కాళ్ళకు నమస్కారం చేశాడు. అంతేకాకుండా 2 చేతులు జోడించి తప్పైపోయింది నా తరఫున, నా జట్టు తరఫున నన్ను క్షమించు అంటూ వైభవ్ని రిక్వెస్ట్ చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. అసలు ఇక ఇది కథ కావాల్సింది, అసలు సిసలైన ట్విస్ట్ అంటూ అందరూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపైన తిలక్ వర్మ కూడా ఆల్ ది బెస్ట్ బడ్డీస్ అంటూ కూడా తన వంతు విషెస్ అయితే అందించాడు. మొత్తానికైతే మాత్రం జరిగింది ఇది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.